జగనన్న ఇప్పటికీ కొన్ని విషయాల్లో మార్పు తెచ్చుకోవడంలే. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితమైనా కూడా ఇప్పటికీ కూడా ఒక మార్పు రావడంలే మా జగనన్నలో. అదేంటంటే తన బొమ్మ ఎక్కడ ఉన్నా సరే బొమ్మ చూసి ఓటేసేస్తారు. తన ఫోటో ఉంటే చాలు ఓటేసేస్తారనే భ్రమలో ఇప్పటికీ జగనన్న ఉన్నాడు అనేది నా ఫీలింగ్. అన్నా జగనన్న అది మార్చుకోవాలన్నా మనము. 151 నుంచి 11 పడిపోయిందన్నా. మన ఇమేజ్ అంతా ఉంటే అంత దారుణంగా ఎందుకు పడిపోతాం? అంటే ఆ ఇమేజ్ ఎంత దారుణంగా డ్రాప్ అయిపోయిందంటే అది నేను చెప్పలేను కానీ మాటల్లో. మనం మార్చుకోవాల్సింది ఏంటంటే ఈ బొమ్మల హడావిడన్న పాస్బుక్ల మీద నీ బొమ్మ వేయిస్తుంది, ఓటు మీద నీ బొమ్మ వేయిస్తుంది, ఆఖరికి పిల్లలు వేసుకునే డైపర్ల మీద కూడా నీ బొమ్మే అంటే కష్టమన్నా. అది పీక్ స్టేజ్ అంటారు దాన్ని. అలాంటి పబ్లిసిటీ మనకు వద్దన్నా, అర్థం చేసుకో. ఆ భ్రమ నుంచి బయటికి రా. మన బొమ్మ ఉంటే ఓట్లు పడిపోతాయి, ఆ క్యాండిడేట్ ఎవడైనా పర్లేదు అనే భ్రమలోంచి బయటికి రా అన్న. ఆ భ్రమ నుంచి బయటికి రాకపోతే మాత్రం ఈసారి మన పులివెందల సీట్ అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడుతుందన్న. అర్థం చేసుకో, బయటికి రావాలి అలాంటి భ్రమల నుంచి. మన ఫోటో చూస్తే ఓట్లు వేసే రోజులు పోయాయన్నా. నెగిటివ్ బాగా స్ప్రెడ్ అయిపోయింది, అర్థం చేసుకో.